సిరాజ్ అనే వ్యక్తి నేషనల్ సెలెక్షన్ అయ్యి ఆడిండు. మన బిహెచ్ఎల్ ఎంప్లాయీ కొడుకు తిలక్ వర్మ బిహెచ్ఎల్ ఎంప్లాయీ కొడుకు, ఆయన గిట మొన్న బ్రహ్మాండంగా నేషనల్ సెలెక్షన్ అయ్యి ఐపీఎల్ గిట ఆడడం జరిగింది. ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. వివి లక్ష్మణ్ ఉన్నాడు, అజారుద్దీన్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మీరు క్రీడల్లో రాణించినట్టయితే ఒక లీడర్ మంచి పని చేస్తే ఈ కాన్స్టిట్యున్సీకి హైదరాబాద్ చుట్టుముట్టే గుర్తుపడతారు. క్రీడాకారుణ్ణి నేషనల్ లెవెల్లో గుర్తుపడతారు, రెడ్ కార్పెట్ వేసి తీసుకుపోతారని చెప్తా ఉన్నా మీ అందరికీ. ఆ స్థాయికి ఎదగాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. క్రీడలో ఉన్నంత స్వీట్నెస్, ఫిజికల్గా ఫిట్నెస్గా మీరు రాణించినట్టయితే చదువుతో పాటు క్రమశిక్షణ క్రీడా రంగాన్ని ఎంచుకున్నట్టయితే బ్రహ్మాండంగా మీరు ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ సైకిళ్ళన్నీ ఈరోజు మీ స్కూల్ యజమానులు, ఎంఈఓలు, పీఈటీలు, మా జిహెచ్ఎంసీ వర్కర్సు, హెచ్ఎంస్, ఈ ఆర్గనైజ్ చేసిన వారందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. చక్కగా కన్ఫ్యూజ్ కాకుండా తొందరపడకుండా మీరందరూ మీ కేటగిరీ వైజ్ సైకిళ్ళని బాయ్స్ అండ్ గర్ల్స్ కేటగిరీ వైజ్ అలగ్ ఉన్నాయి, మండల్ వైజ్ ఉన్నాయి. అవన్నీ తీసుకొని మీరు సైకిల్ మీద స్కూల్కు రావాలి, ఇంటర్మీడియట్ కాలేజ్కి రావాలి, డిగ్రీ కాలేజ్కి రావాలి. మీ మమ్మీ డాడీ దొరికిన సైకిల్ దొక్కించాలి. కాబట్టి ఆ విధంగా మీరందరూ ఆ విధంగా క్రమశిక్షణతోని మీ సైకిళ్ళు మీరు మీ పేరెంట్స్ తీసుకొని వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియ